నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు ఢిల్లీ బాట పట్టనున్నారా అంటే అవునన్న ప్రచారమే సాగుతోంది. ఈ మధ్య బొత్తిగా ఢిల్లీ రావడం తగ్గించేశారు అంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమావేశంలో మోదీ బాబుతో అన్నారని టీడీపీ అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. దానికి బలమిచ్చేలా చంద్రబాబు మరిన్ని ఢిల్లీ యాత్రలకు రెడీ అయిపోతున్నారా? ఇంతకు ఢిల్లీ లాబియింగ్ బాబుకు కలిసొస్తుందా లేదా? మళ్లీ చంద్రబాబు హస్తిన బాట పట్టనున్నారా? ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారా? బీహార్ సీఎం నితీష్ కుమార్ బయటకు వెళ్లడంతో ఆయన స్థానం భర్తీ చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్యన బొత్తిగా ఢిల్లీకి రావడం తగ్గించేశారు. అప్పుడప్పుడు వస్తుండండి అంటూ ఆ మధ్యన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నట్లు టీడీపీ తెగ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దానికి బలం చేకూర్చేలా చంద్రబాబు మరిన్ని హస్తిన టూర్లకు ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలుస్తారని టాక్ నడుస్తోంది. అందుకు సంబంధించి అపాయింట్మెంట్ల కోసం టీడీపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయత్నాలు సఫలమైతే మాత్రం చంద్రబాబు ఢిల్లీ అగ్రనేతలను కలవడం ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈసారి సమావేశంలో పూర్తిగా రాజకీయ వ్యవహారాలే చర్చిస్తారని, పొత్తులు ఎత్తుల గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తారని చెబుతున్నారు. త్వరలోనే మరిన్నిసార్లు బాబు ఢిల్లీ టూర్ ఖాయమన్న సంకేతాలు అందడంతో అధికార వైసీపీలో కలవరం మొదలైందట. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి వైపు ఆయన వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏకు బలం తగ్గింది. అలాగని ఎన్డీఏలోకి కొత్తగా వచ్చే మిత్రులెవరూ కనిపించడం లేదు. ఇది చంద్రబాబుకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. పైగా బాబు ఎన్డీఏకు పూర్వమిత్రుడు కూడాను. చాలా ఏళ్లు కీలక భాగస్వామిగా ఉన్నారు. అందుకే చంద్రబాబు లాంటి సీనియర్ అవసరం భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారట. పైగా నితీష్ నిష్క్రమణతో ఎన్డీఏ బలం తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. విపక్ష కూటమి బలపడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబును దగ్గర చేసుకోవడమే మేలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు శరవేగంగా పావులు కదుపుతున్నారు. వీలైనంత త్వరగా ఎన్డీఏకు దగ్గర కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విషయమే ఎటూ తేలడం లేదు. అయితే టీడీపీతో పొత్తుకు రాష్ట్ర బీజేపీ నాయకులు ససేమీరా అన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా నేతల ప్రకటనలు కూడా అదే విధంగా ఉండేవి. అయితే ఇటీవల వారి స్వరంలో కూడా మార్పు వచ్చింది. టీడీపీతో పాటు చంద్రబాబుపై విమర్శలు గుప్పించే బీజేపీ నాయకులు సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిస్తే పనిలో పనిగా పొత్తు అంశం కూడా ప్రస్తావించినట్లు ప్రచారం సాగుతోంది. వీలైనంత త్వరగా పొత్తుల అంశాన్ని తెరదించి ఎన్నికల వ్యూహానికి సిద్ధం కావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ను బీజేపీ దూరం పెట్టేలా చంద్రబాబు పావులు కదపనున్నట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల వైసీపీ పాలనలో తప్పిదాలను కేంద్ర పెద్దల ముందుకు తీసుకుపోతారట బాబు. టీడీపీ చేసిన ఫిర్యాదులపై విచారణ కోరనున్నట్లు తెలుస్తోంది. గత 3 ఏళ్లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, అక్రమ కేసులపై ఫిర్యాదు చేయడం ద్వారా జగన్ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా చంద్రబాబు భారీ స్కెచ్ రూపొందిస్తున్నారట. వైసీపీతో స్నేహం వలన బీజేపీకి ఒరిగిందేమీ లేదు. డైరెక్ట్ పొత్తు ఉంటే ఎన్నో కొన్ని ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు వచ్చి ఉండేవి. కానీ వైసీపీ అధికారికంగా పొత్తు పెట్టుకునేందుకు మొగ్గు చూపడం లేదు. బయట నుంచి మాత్రమే బీజేపీకి మద్దతు ఇస్తోంది. దీంతో ఏపీలో బీజేపీకి తీరని నష్టం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 4 ఎంపీ సీట్లు అలాగే ఓ 20 అసెంబ్లీ సీట్లు గెలిచాక 4-5 మంత్రి పదవులు ఇస్తామని చంద్రబాబు మోదీ షాలతో చర్చించనున్నారట. అప్పుడు ఏపీలో బీజేపీకి అధికారంలో భాగస్వామ్యం ఉండడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని బలం చేకూరుతుంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం కూడా బాబు ప్రతిపాదనకు మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పడం ఖాయమన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీని దూరం చేసుకుని చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడు బీజేపీకి దగ్గరవ్వాలని గత కొంతకాలంగా బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి బాబు అవసరం ఎంతో ఉంది. బాబుకు కూడా బీజేపీ అవసరం అంతే ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు చంద్రబాబుకు అత్యవసరం. అది ఉంటేనే కేడర్ నుంచి నేతల వరకు పరుగులు పెడతారన్న అంచనాలో ఉన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం, దాడులకు పాల్పడడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను తాను ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం, విపరీతమైన అప్పులు చేయడం, ఉచిత పథకాల వంటివి మోదీ దృష్టికి తేవాలనుకుంటున్నారు. అందుకోసం బాబు ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెలలో చంద్రబాబు హస్తిన పర్యటన ఉండే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మోదీతో మీట్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా. చంద్రబాబు మోదీ కలిస్తే వైసీపీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని, ఇక టీడీపీ గేమ్ స్టార్ట్ చేస్తుందని పసుపు శిబిరంలో వినిపిస్తున్న మాటలు. దాంట్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు. అలాగే త్వరలో ఇంకా మళ్ళీ కలుద్దామని, ఎందుకంటే ఇవాళేమి కొత్త కాదు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సమకాలికులు, ఆల్మోస్ట్ ఒకే టైంలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు. 40 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రాజకీయంగా కలిసి, కొన్నిసార్లు విభేదించి, అనేక అంశాల్లో పనిచేసిన వాళ్ళు. అటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలికులికి పడతా ఉంది. ఏం జరిగిపోతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా తన సొంత కేసుల సమస్యల కోసం సిబిఐయో, ఈడీనో లేదంటే ఇంకొక ఉన్నత వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికో వెళ్ళాడు తప్పితే ఈ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 22 మంది ఎంపీలని ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రానికి మేలు జరిగే ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక ఫైల్ కానీ క్లియర్ చేసుకొని వచ్చిందా? ఏ రోజు లేదు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడేమో సింహంలాగా ఢిల్లీ మెడలు వంచేస్తానని వెళ్ళటం, అక్కడికి వెళ్ళి లెగ్ అప్పీల్ చేయటం, అక్కడికి వెళ్ళి మెడలు వంచుకొని నిలబడి అభ్యర్థించటం. ఈ 3 సంవత్సరాలు మనం ఇదే పరిస్థితి చూసాం. బాబు ఢిల్లీ టూర్ కమలం స్కెచ్లో భాగమా? చంద్రబాబు మరిన్నిసార్లు ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేశారన్న వార్తల నేపథ్యంలో పొత్తు అనివార్యంగా కనిపిస్తోందా? బీజేపీ, టీడీపీలు ఏకమైతే జగన్కు లాభమా, నష్టమా? 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో రేపు వైసీపీకి కూడా అదే జరగడం ఖాయమా? 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినా ఆ కలయిక కేవలం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది.
రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందంటూ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. దీంతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీజేపీ నేతలు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్లు రాజీనామా చేసి వైదొలిగారు. అప్పటి నుంచి టీడీపీ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ధర్మ పోరాట దీక్షల పేరుతో టీడీపీ నేతలు బీజేపీని, మోదీని కాస్త హద్దుదాటి విమర్శించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో బీజేపీతో వైరం పెట్టుకున్న టీడీపీ ఓటమి పాలు కాగా కమలం చంకనెక్కిన వైసీపీ భారీ విజయం సాధించింది. ఇక ఆ తరువాత తన నిర్ణయం తప్పని తెలుసుకున్న బాబు మళ్లీ బీజేపీ చెలిమి కోసం ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. ఇక త్వరలో మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రానున్నది ఎన్నికల సీజన్. దాంతో రాజకీయ సమీకరణాలు సైతం మారనున్నాయని చెబుతున్నారు. ఇటీవల పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్లో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన పలు అంశాలు వివరించినట్లు తెలుస్తోంది. మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని, మనం ఒకసారి కలవాలని చంద్రబాబుతో మోదీ చెప్పారట. తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నట్లు ఈ సందర్భంగా మోదీతో చంద్రబాబు చెప్పారట. ఓసారి వీలు చూసుకుని ఢిల్లీ రావాలని మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారం ఇస్తే నాకు అనువుగా ఉన్న సమయం చెబుతానని మోదీ చంద్రబాబుతో పేర్కొన్నారని అంటున్నారు. బాబు ఢిల్లీకి దగ్గరవుతుండడమే ఇప్పుడు వైసీపీ గుండెల్లో దడ పుట్టిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. రెండు 2019లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ కేంద్రం పెద్దలతో ఏమాత్రం కయ్యం పెట్టుకోకుండా పరోక్షంగా వారి మద్దతు తీసుకుంటేనే జగన్ సైతం అవసరమైనప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి బాబు దగ్గరవడం వల్ల జగన్కు ఏమన్నా రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే ఎన్నికల సమయంలో కేంద్రం సపోర్ట్ ఉంటేనే బెటర్ అని చెప్పొచ్చు. ఒకవేళ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్కు కాస్త నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో జగన్కు ఒక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే రాష్ట్రానికి ఎలాగో బీజేపీ చేసిందేమీ లేదు. ఈ అంశంలో బీజేపీపై జనం ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసొస్తున్నాయని, తాను ఒంటరిని అని జగన్ సెంటిమెంట్ లేపొచ్చు. మరి ఫ్యూచర్లో బీజేపీకి బాబు దగ్గరైతే జగన్కు నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో చూడాలి. ఏపీలో టీడీపీకి రాజకీయంగా మద్దతుగా ఉండాలని బీజేపీ నిర్ణయిస్తే ఏపీలో ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అప్పుల విషయంలో కేంద్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. టీడీపీతో కలిస్తే మాత్రం అప్పులపై ఆంక్షలను విధించవచ్చు. అప్పుడు ఏపీ ప్రభుత్వ మనుగడ, పథకాల అమలు కష్టంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు లభిస్తే టీడీపీ, దాని విభాగాలు మరింత దూకుడుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయవచ్చు. ఆస్తుల కేసులో జగన్ను కోర్టుకు రప్పించి తిరిగి దానిపై చర్చ జరిగేలా చేయవచ్చు. తీరా ఎన్నికల సమయంలో వైసీపీని మరింత కట్టడి చేసే ప్రయత్నాలు సాగవచ్చు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కయ్యం పెట్టుకోవడం వల్ల ఎన్నికల సమయంలో డబ్బులు కూడా బయటకు తీయలేకపోయారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వైసీపీకి ఎదురు కావచ్చు. టీడీపీకి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయా? ఇన్నాళ్లు తమతో స్నేహం చేసిన వైసీపీకి బీజేపీ షాక్ ఇవ్వడం లాంఛనమేనా? కలయిక దిశగా అడుగులు వేస్తున్న మోదీ, చంద్రబాబుల కూటమిలో పవన్ ఉంటారా, ఉండరా? సీఎం సీటు, పవర్ షేరింగ్ లెక్కలు తేల్చుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉందని మోదీ సహా కేంద్ర పెద్దలు గుర్తించారు. రోజు రోజుకి ఎన్డీఏ నుంచి బలమైన మిత్రులు బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నేత, రాజకీయాల్లో అపర చాణక్యుడు అయిన నేత తమ వెంట ఉన్నారని చెప్పుకోవడమే ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. అదే సమయంలో ఏపీలో రాజకీయంగా తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయడానికి బాబుకు కూడా బీజేపీ అండ అవసరం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. 2014లో పోటీ చేసినట్లుగా 2024లో కూడా బీజేపీ, టీడీపీ జట్టు కట్టి పోటీ చేస్తారని అనుకుందాం.
మరి జనసేన సంగతేంటి? జనసేన కూడా ఈ కూటమిలో చేరుతుందా? చేరితే వచ్చే అతిపెద్ద రాజకీయ లాభం ఏంటి అన్నది కూడా ఇప్పుడు చర్చగా ఉంది. నిజానికి పవన్ కోరుకున్నది కూడా వైసీపీ వ్యతిరేక కూటమినే. అందుకే ఆయన జనసేన ఆవిర్భావ సభలో పిలుపు కూడా ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలిపోనియను అని. అయితే పవన్ చెప్పింది ఎలా ఉంది అంటే, తానే కూటమికి పెద్దన్నగా ఉంటూ అటు టీడీపీని ఇటు బీజేపీని నడిపించాలని, అలాగే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ తగ్గాలని, ఏపీలో బలమైన టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగ్గాలని పవన్ కోరారు. అయితే పవన్ పార్టీ నుంచి పవర్ షేరింగ్ డిమాండ్ ఇండైరెక్ట్గా వచ్చిన మీదట తెలుగుదేశం ఆలోచనలు మారాయి. దాంతో నేరుగానే బీజేపీతో పొత్తుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. కేంద్రంలోని బీజేపీ కూడా తన రాజకీయ పరిస్థితులు కొంచెం ప్రతికూలమవుతున్న వేళ బాబుని దగ్గరకు చేర్చుకుంటోంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జనసేన కూడా వారితో జట్టు కడుతుందా? అలా జరగాలని ఏమైనా రూల్ ఉందా అన్నదే ఇప్పుడు చర్చంతా. ఆనాడు పవన్ త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలు మానుకుని రావాలని పిలుపునిచ్చారు. అంటే దానర్థం తానే కూటమికి సీఎం అభ్యర్థి అని. పొత్తు ఎలా ఉండాలంటే మనం తగ్గాల్సినంత కాలం తగ్గాం, స్టేట్ ఇంట్రెస్ట్లను కాపాడుతూ వచ్చాం. ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ఆహ్వానిద్దాం. 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, లేదా జనసేన ఒకటే స్థాపించడం. జగన్ గారు బైబిల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబిల్ సూక్తి పాటిస్తాను. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు. ఆయన మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను. తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. అన్నిసార్లు తగ్గాం. ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలో తప్ప. నేను అన్నిటికీ సిద్ధం. తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి. మేము ఎప్పుడు తగ్గే ఉంటాం. ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో పొత్తులకు సంబంధించి సరదాగా అన్నాయి, కొంచెం లైట్ వేలో మాట్లాడి, దయచేసి దీన్ని ఇక్కడితో తీసుకోండి. దీన్ని మరి గుండెల్లో తీసుకొని గొడవలు పెట్టుకోకండి. పవన్ను సీఎం అభ్యర్థిగా టీడీపీ ఒప్పుకోకపోతే జనసేన వేరుగా పోటీ చేస్తుందా అన్న సందేహాలు సైతం వస్తున్నాయి. ఇప్పటికే బలపడిన జనసేన విడిగా పోటీ చేస్తే వైసీపీకి మరింత ప్లస్ అవుతుంది. జనసేన ఆలోచన ఒక్కటే, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, తమతో ఎవరు జట్టు కట్టినా పవన్ సీఎం కావాల్సిందే. ఈసారి కాకపోతే మరోసారికి సీఎం పదవి అని వాయిదా వేసుకోవడానికి లేనే లేదన్నది జనసేన గట్టి పట్టుదల. అయితే బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నాక పవర్ షేరింగ్ విషయంలో ఆ పార్టీలను ప్రశ్నించే విషయమే ఉండదని కూడా జనసేనకు తెలుసు. నిజానికి జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు అంటే తన మిత్రుడు పవన్ కూడా సీఎం కావాలని, ఆ దిశగా పవర్ షేరింగ్ ఉండాలని బీజేపీ డిమాండ్ పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ అలా ఎందుకు చేస్తుంది? అయినా ఏపీలో బీజేపీ జనసేనల మధ్య అంత సాన్నిహిత్యం ఉందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అలా కానప్పుడు పవన్ తనతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలంటే పవర్ షేరింగ్ ఉండాల్సిందే అని షరతు పెడితే ఒప్పుకుంటారా? ఇది కూడా కీలకమైన ప్రశ్నగానే చూడాలి. తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీ లక్ష్యం. అందుకు చంద్రబాబు సహకారం తీసుకోవడానికి బీజేపీ వెనకాడకపోవచ్చునని అంచనా ఉంది. చంద్రబాబుకు ఇప్పుడు ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కీలకం. ఇప్పుడు ఆయన తెలంగాణపై దృష్టి సారించలేరు. ఏపీలో పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి ఆయన బీజేపీ మద్దతు తప్పనిసరి. దానికి ప్రతిఫలంగా తెలంగాణలో మద్దతు ఇస్తామని ఆయన బీజేపీకి ప్రతిపాదించక తప్పదు. ఏదేమైనా బాబు ఢిల్లీ వెళ్లొస్తే పొత్తుల లెక్కలన్నీ ఒక కొలిక్కి వస్తాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎప్పుడు ఒకేలా ఉంటే అది రాజకీయం ఎందుకవుతుంది? అందులోనూ ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసి కేంద్రంలో వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్
ఏది చేసినా ఆలోచించే చేస్తుంది. నితీష్ లాంటి వారు దూరమై విపక్ష కూటమి బలపడుతుండడం బీజేపీకి భారీ దెబ్బగా చెప్పుకోవాలి. ఆ లోటు భర్తీ కావాలంటే చంద్రబాబు లాంటి చాణక్యుడితో జట్టు కట్టక తప్పని పరిస్థితి కమలనాథులకు ఏర్పడింది. ఇటు జగన్ను గద్దె దించడానికి బీజేపీ అవసరం బాబుకు ఎంతైనా ఉంది. ఇలా ఉభయ తారకం లెక్కలతో ఒకరి అవసరం ఒకరికి ఉండటంతో బీజేపీ టీడీపీ పొత్తు అనివార్యంగా కనిపిస్తోంది. మరి భవిష్యత్ రాజకీయాలు ఏ మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.